మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా అన్నట్టుగా వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, గుడివాడ అమర్నాథ్ అనిత చేసిన వ్యాఖ్యల మీద మీకు సార్, ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు ఎవరైనా కూడా. మరి ఆవిడ నోరు బాగుండుంటే ఎప్పుడూ ఒక మాట మాట్లాడినటువంటి వ్యక్తి అమర్నాథ్ గారు. మరి నువ్వు ప్రెస్ మీట్లో వాడు వీడు అని అంటే అసలు ఆవిడ ఎందుకు వాడు వీడు అన్నది కోసం మాట్లాడట్లేదు. వీళ్ళంతా మహిళా ఉద్ధారకుల్లాగా అందరూ వచ్చేసి వాళ్ళ మాట్లాడుతున్నారు కదా. మా మంత్రి గారిని నువ్వు అన్నెసరిగా, ఆయనేం నిన్నేం అనలేదు కదా. ఒకవేళ రాజకీయ విమర్శ చేసుంటే నువ్వు కూడా రాజకీయ విమర్శ చేసి ఉండాలి. నువ్వు వాడు వీడు అని మాట్లాడేసి, గుడ్డు పగలగొడతానని మాట్లాడేసి, అతి మాట్లాడింది మీరు. మళ్ళీ మాట్లాడిన తర్వాత ఇవాళ మరి అందరూ వచ్చేసి మహిళలందరూ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నాను. హోంమంత్రి అంటే రాజ్యాంగబద్ధమైన పదవి. ఆ పదవికి విలువలు, పైగా దళిత మహిళ. అలాంటప్పుడు ఆచితూచి మాట్లాడాలని తెలుగుదేశం వాదులు కౌంటర్ చేస్తారు. అవును, దళిత మహిళ అని, నువ్వు దళిత మహిళ అని మా రాష్ట్ర నాయకుల్ని కానీ మా జగనన్నని కానీ వాడు వీడు అని మాట్లాడేస్తావు. అంటే నీకేమైనా రాజ్యాంగంలో ఎక్కడైనా దళిత మహిళ అయినంత మాత్రాన అవతల వాళ్ళని వాడు వీడు అనొచ్చని ఎక్కడన్నా ఉందా? ఎక్కడ లేదు కదండి. ఇవాళ దళిత కార్డు ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు విమర్శించావు, దానికి ప్రతి విమర్శ వచ్చింది అక్కడి నుంచి. అన్నెసరిగా లేకపోతే ఎప్పుడు అమర్నాథ్ గారు ఒక మాట జారి మాట్లాడినటువంటి వ్యక్తి కాదు, అండ్ మహిళలు మొత్తాన్ని మాట్లాడినటువంటి వ్యక్తి కాదు. నిన్ను మాత్రమే మాట్లాడారు. అది కూడా ఎందుకు? నువ్వు నోరు జారి మాట్లాడావు కాబట్టి. సో దానికి దళిత కార్డు ఇక్కడ వాడాల్సినటువంటి అవసరం ఏముంది? నిన్న టీడీపీ కార్యాలయం జరిగిన ప్రెస్ మీట్లో తెలుగు మహిళలు చెప్తుంది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్లో గుడివాడ అమర గతం మర్చిపోయారా, గంట మంత్రులు అంటే అది వైఎస్ఆర్సీపీకి సొంతం, తెలుగుదేశం కాదు అని చెప్తారు. ఇప్పుడు ఈవిడ అనిత గారు ఒక వీడియో మాట్లాడారండి. మీరు విజయమ్మ అంటారు, భారతమ్మని భారతమ్మ అంటారు. మరి మీరు అమ్మ అంటున్నారనంటే మీ నాన్న వాళ్ళకి ఏమవుతారని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడింది కదా. అమ్మ అనే ఒక పదానికి నువ్వు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి విచ్చలవిడిగా ఏది బట్టి అది మాట్లాడతాను అని అంటే ఎవరు ఊరుకుంటారు సార్? మరి ఇవాళ మాట్లాడిన మహిళలందరినీ అడుగుతున్నాను, తల్లి అమ్మ అని పిలిచినందుకే మీ నాన్న వాళ్ళకి ఏం అడుగుతారనంటే అది బూతు పదం కదా, అది తప్పుడు వాక్యం కదా. మరి ఆ తప్పుడు మాటలు మాట్లాడి ఇవాళ నువ్వేదో రెచ్చిపోయి వచ్చేసి మాట్లాడతానంటే ఏదో అంటారు కదా, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. నీ నోరు బాగాలేదు, నువ్వు మాట్లాడే పద్ధతి బాగాలేదు, నువ్వు ఏ మంత్రి అని చూడట్లేదు, మా నాయకుని చూడట్లేదు. జగనన్నను కూడా మొన్న వాడు వీడు అంటుంది. నువ్వు చెప్పాలా సారీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మా జగనన్నకి, మా పార్టీకి, మా భారతమ్మకి, మా విజయమ్మకి, ఇక్కడున్న మహిళలందరికీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెట్టి ఆవిడని సారీ చెప్పమనండి. అటు అధికార పక్షం కూటమి పార్టీలు కానీ, ఇటు విపక్ష వైసీపీ కానీ మహిళలను ఒకరు టార్గెట్ చేసి దుమ్మెత్తి పోసుకోవడం ఎంతవరకు సమంజసం? ఎవరు సమంజసం కాదని ఎవరు అన్నారు సార్. ఇప్పుడు సార్ అంటున్నాను మిమ్మల్ని, మీరు నన్ను మేడం అంటారు, నేను ఏరా అంటే మీరు అంటారు కదా, నన్ను అనరా? దానికి ఏమైనా చూస్తారా? మహిళని ఏమైనా కిరీటాలు పెడతారా? నేను రెస్పెక్ట్ ఇస్తే మీరు రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్ట్ అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. అది తెలుగుదేశం పార్టీలో ఏ రోజు లేదు. సరే ఇవాళ అమర్ గారు అన్నారు కదా, అమర్ గారిని వరకు విమర్శించండి, పర్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ తల్లిని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ భార్యని చూడండి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలా పోస్టులు వేస్తున్నారు. ఐటీడీపీ నుంచి పోస్టులు పడుతున్నాయి. మీరేమి ఇస్తున్నారు మహిళలకి? ముందు మీరు పాటించి తర్వాత నీతులు చెప్పమనండి ఎవరికైనా సరే. భారతదేశ సంస్కృతి సాంప్రదాయ ప్రకారం చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్పేది ఏంటంటే మహిళలను గౌరవించాలంటారు కదా, అప్పుడు మీ సందేశం సార్? మహిళల్ని ఎవరైనా గౌరవించాలి. మహిళల్ని గౌరవించే పార్టీ మాది. మహిళల్ని గౌరవిస్తారు కాబట్టి రాజ్యాంగబద్ధంగా 33% అనేది అమలు కాకపోయినా కూడా 50% రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి మా నాయకుడు. ఒక దళిత మహిళకి హోంమంత్రి ఇచ్చినటువంటి వ్యక్తి మా నాయకుడు. నీకు ఇవాళ హోంమంత్రి పదవి వచ్చిందనంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష. విన్నారు కదా, అది మంచా నాగమల్లేశ్వరి చెప్తున్న ఉపదేశాలు. అయితే మహిళలు అంటే విపక్షాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎవరైనా మర్యాద ఇవ్వాల్సిందే, మర్యాద అన్నది ఇచ్చిపుచ్చుకోవాలని చెప్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా గతంలో వైఎస్ఆర్సీపీ మహిళలను టార్గెట్ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్, VBC టీవీ, విశాఖపట్నం.